హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మనకున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ అండి ZDI. ఓకేనా, 2015 మోడల్ ఉంది. రీడింగ్ మాత్రం ఓనర్ ట్యాంపరింగ్ చేంజ్ అంటున్నాడు. ఇది ఓనర్ చేయించుకునే వెహికల్ ఇది. ఓకేనా, బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమని చెప్తాను సార్. ఈ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, అట్లాగే కీ సింగిల్ కీ ఇది. ఓకేనా, సరే ఒకసారి అయితే చూపిస్తుంటాను. అట్లాగే మీకు ఇంకొక వెహికల్ సార్, ఇక్కడ తక్కువ బడ్జెట్లో మాత్రం ఈ వెహికల్ ఉన్నది. మారుతి సుజుకి ఆల్టో 800 అండి, VXI. ఇది మోడల్ 2021 ఉంటుంది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రం ఉన్నది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు, అలాగే దానికి కూడా ఇన్సూరెన్స్ మాత్రం లేదండి. ఓకే, మీకు ఏది ఉన్నా కానీ క్లియర్గా చెప్తా తక్కువ బడ్జెట్ అంటే సార్. దీని ప్రైస్తో సహా ఇది కూడా చెప్తుంటాను. ఒకసారి అయితే ఆ ఇంటీరియర్ ఎట్లా ఉందో చెక్ చేసుకుందాం. అట్లాగే ఆ గ్లాస్ అయినా బ్రేక్ అయినా లేదా అది కూడా చూసుకున్న తర్వాతనే మాట్లాడుకుందాం సార్. ఒకసారి రండి. ముంగట చూసుకుంటే మాత్రం స్క్రాచెస్ మాత్రం ఏవి లేవండి. వెహికల్ మాత్రం 100% తెలంగాణ వెహికల్. ఇది నాన్ యాక్సిడెంట్. చలో ఇంటర్ చూసుకుంటే మాత్రం ఒకటి ఉంది, పుష్ బటన్ స్టార్ట్ అయితే చూసుకోవచ్చు. మీకు రీడింగ్తో సహా కూడా చూపిస్తాను నేను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సీట్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేవు. వెహికల్ మాత్రం 100% ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెనక సైడ్ చూసుకుందాం. సీట్లు ఓకే ఉన్నాయి. వెహికల్ కూడా మంచి మెయింటెనెన్స్తో ఉంది సార్ ఇది వెహికల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డోర్లు కూడా ఓకే ఉన్నాయి. మీకు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే నేను ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్తాను సార్. ఇక్కడ మాత్రం బీడింగ్ చెక్ చేసుకోవచ్చు. బీడింగ్ మాత్రం ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మళ్ళీ చెప్తాను సార్, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. రీడింగ్ అంటే నేను చెప్పేది షోరూమ్ ట్రాక్ చేయించుకోవాలని చెప్తున్నాను. రీడింగ్ మాత్రం ఓకే, దానికోసం కూడా ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నేను రీడింగ్ చూసుకుంటే మాత్రం 1,12,000 సార్ ఇది. ఓకేనా, ఇది మాత్రం ట్యాంపరింగ్ లేదంటున్నాడు ఓనర్. అయితే ఉన్న విషయం నేను మీకు చెప్తున్నా. అట్లాగే ఇంటర్ చూసుకుని ఓకే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్, చూసుకోవచ్చు మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ సౌండ్ ఎట్లా ఉందో అది కూడా చెప్తుంటాను. ఒకసారి అయితే చివరి వరకు చూడండి వీడియో, మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏది మాత్రం రిప్లేస్ ఏం లేదు, అలాగే డ్యామేజ్ కూడా ఏం లేదు. ఆపరేషన్ చెక్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ కూడా డిక్కీ కూడా యూజ్ చూపిస్తాను, అది కూడా ఎట్లా ఉందో మీకు కూడా తెలుస్తుంది. ఓకే, లీకేజెస్ ప్రాబ్లం అయితే ఏం లేవు సార్. ఇవి చూసుకోవచ్చు. ముంగట సూపర్ కూడా ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తుంది. ఓకే, లైటింగ్ చూసుకుంటే మాత్రం ఓకే, ఇది చూస్తూ మాత్రం వస్తుంది సార్. లాంగ్ లెంత్ మాత్రం రావట్లేదు, షార్ట్ లెంత్ అయితే వస్తుంది. అది కొంచెం ఫీజు ప్రాబ్లం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్ ఇది ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, అలాగే ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అటు సైడ్ కూడా ఇండికేటర్ అయితే ఫోగ్ ల్యాంప్ మాత్రం వస్తుంది. ఓకే, ఉన్న విషయం నేను మీకు చెప్తున్నాను. ఇండికేటర్ కూడా బ్యాక్ సైడ్ చూస్తున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. స్క్రాచెస్ మాత్రం ఎక్కడ కూడా ఏం లేదు సార్. డీజిల్ వర్షన్ ఇది. ఓకేనండి, ముంగట ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు తెలిసిపోతుంది. కింద మ్యాటింగ్ ఓకే, సీట్ కూడా ఓకే, ప్రాబ్లం ఏం లేదు సార్. వెహికల్ మాత్రం 100% ఓకే ఉంది, చెక్ చేసుకోవచ్చు. డీజిల్ వర్షన్ ఇది. ఓకే, దీని ప్రైస్తో సహా మీకు క్లియర్గా చెప్తుంటే ఒకసారి అయితే వీడియో అయితే చివర చూడండి సార్. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకే, డోర్స్ చూసుకుంటే మాత్రం ఒకసారి వెనక సైడ్ చూపిస్తుంటా చూడండి. బీడింగ్ కూడా చూసుకోవచ్చండి, బీడింగ్ కూడా ఓకే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 5,70,000 ఓనర్ ఎత్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనండి, ముంగట గ్లాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సీసీ ఉంది, చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీకు డైరెక్ట్ చూపిస్తుంటా. ఇది కూడా BE ఉందండి, ఇది కూడా సేమ్ BE ఉంది, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్ చెక్ చేసుకుంటే కూడా చాలా మంచిది, మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది, చూసుకోవచ్చు. అలాగే స్టెఫిన్ చూసుకుంటే టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 90% వరకు ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు సార్. అలవెల్స్ ఉన్నాయి, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఒక 40% వరకు ఉంటుంది. డీజిల్ వర్షన్ ఇది ZDI అండి. ఇది కూడా సేమ్ అంత ఉంది. ఇది ఒక 60-70% వరకు ఉంటుంది. అలవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉంది. వెహికల్ మాత్రం 100% వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఓకేనా, ఓకేనండి. ఆల్టో ఇందాక మీకు సియాజ్ గురించి చెప్పాను కదా, అట్లాగే మీకు సరే ఆల్టో కూడా చూసుకోండి. తక్కువ బడ్జెట్లో చాలా మంచిగా ఉందండి వెహికల్ మాత్రం. ఇది కూడా సింగల్ ఉన్నారు సార్. ఇది వెహికల్ నాన్ యాక్సిడెంట్, 100% గ్యారంటీ. మీరు చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. సరే ఒక్కసారి అయితే ఇంటీరియర్ కూడా చూపిస్తాం మీకు. ఇంటీరియర్ చెక్ చేసుకోండి ఒకసారి. అట్లాగే మీకు కింద మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, నెక్స్ట్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కింద మ్యాటింగ్ కూడా చెక్ చేసుకోండి, అట్లాగే సీట్లు కూడా చెక్ చేసుకోండి. వెహికల్ మాత్రం 100%
ఒరిజినల్ వెహికల్ అండి, షోరూమ్ ట్రాక్ ఉంది చూసుకోవచ్చు. మీకు ఇందులో కూడా మీకు డైరెక్ట్ చూసినా కనిపిస్తుంది. అట్లా ఒకసారి అయితే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంటాను మీకు నేను. ఓకే, ఇక్కడ చూసుకుంటే చిన్నగా స్క్రాచెస్ మాత్రం పడ్డాయి, అంతే ఏం లేదు. వెహికల్ చూసుకోవచ్చు, ఆల్టో 800 VXi ఇది. ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం ఓకే 100% ఉంది. వెహికల్ నాన్ యాక్సిడెంట్, ఇది 100% చెప్తున్నా, మీరు కూడా చెక్ చేయించుకోండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్తో సహా చెప్తాను. ఇందులో జాక్ రాడ్ మాత్రం ఉన్నాయి, స్టెఫిన్ కూడా ఉంది చూసుకోవచ్చు మీకు. ఓకే, ఇక్కడ వచ్చేసి జాక్ ఉంది మీకు, ఈ జాక్ ఉంది, జాక్ ఓకే. ఓకే, బీటింగ్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది. వెహికల్ 100% మీరు చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. వెహికల్ అట్లా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3,60,000 ఓనర్ చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది ఖచ్చితంగా. వెహికల్ ఓన్లీ 50,000 అండి, అంత తక్కువ రేట్లో ఉన్నది. ఒకసారి చూసుకుంటున్నానండి, మీకు కూడా కనిపిస్తుంది. ఓకేనా, వెహికల్ ఓకే ఉంది. వెహికల్ మాత్రం 100% సార్. మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో అంటే మాత్రం తీసుకోవచ్చు. ఉన్న విషయం మనం చెప్తాం, చూపిస్తాం, బాగుంటుంది కూడా. ఓకేనా, సరే రండి. ఇది పెట్రోల్ వర్షన్, ఇది VXi ఇది. ఓకే, ఇది కూడా చెక్ చేసుకుందాం. సరే, ఫస్ట్ అయితే మీకు గ్లాసులు ఏమున్నాయి, ఎట్లా ఉందో అది కూడా చెప్తా చూడండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ CB ఉంటుంది, ఇక్కడ CB ఉంటుంది చూసుకోవచ్చు. ఇది కూడా CB ఉంది. అంటే బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు. ఏదైనా కానీ మనకు తెలిసిపోతుంది. వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది. ఓకేనా, బంపర్ దగ్గర కానీ వెనక సైడ్ కూడా కొంచెం మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఉన్న విషయం మీకు చెప్తున్నా, ఏదున్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. మీరు రండి, చూసుకోండి. ఇక్కడ చూసుకున్నా కానీ చూసుకోవచ్చు. టైర్స్ కూడా మీకు 100% ఉంటాయి, స్టీల్ టైర్లు ఇవి చూసుకోవచ్చు. కడక్ ఉన్న టైర్లు మాత్రం ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఓకే, రీడింగ్ వచ్చేసి మాత్రం ఓన్లీ 50,000 మాత్రం ఉన్నా సార్ ఇది. ఓకేనా, వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఉన్న విషయం మీకు చెప్తున్నా, చూసుకోవచ్చు. మీకు గ్యారంటీ లేకపోతే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి. 2 వెహికల్స్ ఖచ్చితంగా పెడుతున్నా వీడియోలో, చూడండి. అట్లాగే డోర్ సైడ్ చూసుకుంటే మాత్రం చిన్నగా మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి ఇది. ఓకే, ఉన్న విషయం నేను మీకు క్లారిటీ చెప్తున్నా. అలాగే ముంగట ఆపరం చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ప్రాబ్లం లేదు. డోర్ కూడా, బానెట్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, అది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఓకే ఉంది. ఆ ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. సరే, హెడ్లైట్ చూసుకున్నా కానీ హెడ్లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది. దీనికి వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉన్నది. స్క్రాచెస్ మాత్రం పడ్డాయి, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు. డైరెక్ట్ చూసి మాత్రం కాల్ చేయకండి సార్. మీకు ఏదున్నా నేను డైరెక్ట్ చెప్తున్నా, అందులో ఎటువంటి మైనస్ ఏం లేదు. కింద మ్యాటింగ్ చూసుకున్న ఓకే, సీట్ కూడా పర్ఫెక్ట్ ఉంది. లాంగ్ లైన్ జరగకుండా సార్, 2 వెహికల్ కలిపి పెడుతున్నాను కాబట్టి మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఓకే, వెహికల్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్. డోర్స్ కూడా ఏవి కూడా రీప్లేస్ కాలేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 3,60,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ కాదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. రీడింగ్ మాత్రం ఒరిజినల్ రీడింగ్, ఓనర్ చెప్తున్నారు, షోరూమ్ ట్రాక్ అని చూసుకోవచ్చు. డోర్స్ దగ్గర మాత్రం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ బంపర్ దగ్గర చూసుకున్న మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి మీకు ఏ దాలో నేను టైర్స్ కూడా చూపిస్తుంటాను. ఒకసారి అయితే గ్లాస్ ఎక్కేసుకుందాం. గ్లాస్ తీసుకుంటే ఇక్కడ CB ఉంది, ఇది కూడా సేమ్ CB ఉంది, ఇది కూడా సేమ్ ఉంది. సేమ్ ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకించి చూపించిన కారణం ఏంటంటే మీకు ఎక్కడన్నా చేంజ్ అయినాయా, యాక్సిడెంట్ అయినదా అని చెప్పేసి ఒక డౌట్ కొద్ది ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నా. ఓకే, ఇది కూడా ఓకే ఉంది. ముంగ టైర్స్ తీసుకుంటే మాత్రం మీకు 100% ఉంటాయి, ప్రాబ్లం లేదు సార్. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. చిన్నగా ఇక్కడ మాత్రం స్క్రూస్ ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. రైట్, వెహికల్ మాత్రం 100% జెన్యూన్ ఇది కూడా సేమ్ అంతేనండి, చూసుకోవచ్చు. 4 టైర్లు స్టీల్ టైర్లు, స్టెఫిన్ కూడా బాగానే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. మనది ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియానే ఉంటుంది. ఓకేనండి, 2 వెహికల్స్ల గురించి నేను మీకు క్లారిటీగా చెప్తాను. మళ్ళీ ఒకసారి చూడండి. మారుతి సుజుకి సియాజ్ అండి, ZDI ఇది. ఓకే, మోడల్ 2015 ఉంది. రీడింగ్ మాత్రం ట్యాంపరింగ్ చేయించాలంటుండే ఓనర్ అయితే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి సార్. వెహికల్ వచ్చేసి దీని ప్రైస్ చేసి ఓనర్ చెప్తున్నాడు 5,70,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి, డీజిల్ వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఓకే, టైర్స్ వచ్చేసి కూడా మీకు 100% ఉంటే ప్రాబ్లం లేదు. టైర్స్ కూడా ఓకే ఉంది. వెహికల్ కూడా చాలా కండిషన్ ఉన్నది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇది ఆల్టో 800 VXI 2021 మోడల్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ లేదు. రీడింగ్ మాత్రం ఓన్లీ 50,000 మాత్రం ఉన్నది. సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్, సింగల్ కీ ఉంది సార్. ఇప్పుడైతే మన దగ్గర ఒకే వాళ్ళకి నాకు కావాలంటే చెప్పిద్దాం. ప్రైస్ వచ్చేసి 3,60,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. వెహికల్ మాత్రం రెండు మాత్రం ఒరిజినల్ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కావు. ఇది మాత్రం 100% షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది ఓనర్ చెప్తున్నాడు, నేను ట్యాంపరింగ్ చేంజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఓనర్ ఇంటికి వాడిన వెహికల్. ఓకేనా సార్? ప్లీజ్ మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త విషయాలు మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.